హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ వర్లు, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్, లీడర్షిప్ కోచ్, కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ అండ్ సైకాలజిస్ట్. ఈ వీడియోలో మనం గ్రేట్ కమ్యూనికేటర్స్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. మనం చరిత్రలోకి వెళ్తే మన దేశంలో క్యారిజ్మాటిక్ కమ్యూనికేటర్స్ రియల్ పర్సన్ చెప్పండి అంటే మనకి అంతగా ఎవరు అనేది రీసెర్చ్ కానివ్వండి, రికార్డ్స్ కానీ లేవు. కానీ పురాణాల ప్రకారం అయితే మనకి ఉన్నాయి. ఏమిటి? ఈ ముగ్గురు, శ్రీరాముడు, రెండోది ఆంజనేయుడు, కృష్ణుడు. ఈ ముగ్గురు మనకి పురాణాలలో గ్రేట్ కమ్యూనికేటర్స్. రాముడు గురించి మీకు తెలుసు. రాముడు అసలు శత్రువులు ఉండేవాళ్ళు కదట, అతను అందరూ లైక్ చేసేవాళ్ళట. క్యారిజ్మా చాలా ఎక్కువగా ఉండేది, అతన్ని ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉండేవాళ్ళు కాదట. రాముడికి అంత పాపులారిటీ ఎందుకు వచ్చింది? రాముడు దేవుడు అనేది సెకండ్, కానీ ముందు ఆయన కూడా రాజు. ఎక్కడ? అయోధ్య రాజు. ఆయన రాజు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు మరి అందరూ అతను లైక్ చేసేవాళ్ళు. శత్రువులు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆయన పద్ధతుల్ని ఆయన్ని లైక్ చేసేవాళ్ళట. రాముడికి అంత కరిజ్మా ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అంటానికి వాల్మీకి ఎనలైజ్ చేశాడు. ఆయన కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, వాటి ద్వారా ఆయనకి కరిజ్మా వచ్చింది అని. ఏమిటి వాల్మీకి చెప్పినటువంటి క్వాలిటీస్ రాముడి గురించి ఏమిటంటే, ఒకటి ప్రథమ భాషి. అంటే ప్రథమ భాషి అంటే ఎవరినైనా తనే ముందు పలకరించేవాడు. భటుడు కనపడ్డా, మంత్రి సుమంతుడు కనపడ్డా ఎవరినైనా సరే తనే ముందు పలకరించేవాడు, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేవాడు కాదు. ఇక్కడ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అని ఒకటి ఉండేది, ఉంది ఇప్పుడు కూడా. దాంట్లో నేను పాత రోజుల్లో చదువుకునేటప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. నమస్కారం సార్ అని అందామని 3 ఏళ్ళు ట్రై చేస్తే నాకు అవకాశం రాలా. ఎట్లా చూస్తాను నేను అనే లోపల వర్లు హౌ ఆర్ యు అనేవాడు. ఒక్క 3 సంవత్సరాల తర్వాత దూరం నుంచి అనుకుంటూ పోయాను. వినపడదు కదా, వినపడపని పర్లేదు, అనుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట వినపడుద్దులే అనుకునేవాడిని. దగ్గరకు వచ్చిన తర్వాత వినపడుద్దులని అనుకుంటూ పోయేవాడిని అనమాట. అప్పటి నుంచి నేను ప్రొఫెసర్ దగ్గర నేర్చుకున్నాను. అప్పటి నుంచి నేను కూడా దాదాపుగా ఎప్పుడు కూడా ప్రథమ భాషగా ఉండటానికి ఐ ఆల్వేస్ ట్రై అనమాట. ఆయన ఎప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు. 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు పట్టింది నాకు. ఏది అతనికి ఫస్ట్ నేను నమస్కారం సార్ అంటానికి. సో రాముడు ప్రథమ భాషి అంటే ఎవరినైనా తనే ముందు పలకరించేవాడు. నేను చక్రవర్తిని, వాళ్ళని భట్టును పలకరించడం ఏమిటి అనే ఈగో ఉండేది కాదు. అది వాల్మీకి రాసినటువంటి ఒకటి ఆయన కరిజ్మాకి. మీరు చూసారు కదా వీడియోలో కూడా, ఒబామా వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఎక్కేటప్పుడు అక్కడ అటెండెంట్కి షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే మళ్ళీ దిగొచ్చి ఇచ్చి వెళ్ళటం చాలాసార్లు టీవీలో కనుక ఫ్లాష్ చేశారు. అక్కడ ఉన్న అతన్ని పట్టించుకోకుండా మామూలుగా వెళ్ళాడు, చూడాల. తర్వాత చూసి మళ్ళీ వెనక్కి దిగొచ్చి అతనికి అక్కడ ఉన్నటువంటి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తాడు. దాన్ని ప్రపంచం అంతా కూడా గొప్పగా చెప్పుకుంది. ఏది ఒబామా లాంటి వాడు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, వచ్చి అక్కడ ఉన్నటువంటి ఫ్లైట్ ఒక అటెండెంట్కి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళాడు అనేది. అంటే ఒక గొప్పవాడు గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ గొప్పవాడు తనకన్నా చిన్నవాడిని ఎలా ట్రీట్ చేస్తాడు అనేది చూసినప్పుడు అతని గొప్పతనం మనకు తెలుస్తుంది. కాబట్టి రాముడు ఎప్పుడు కూడా ప్రథమ భాషి. ఇక రెండోది స్మిత భాషి. స్మిత భాషి అంటే మాట్లాడినంతసేపు నవ్వుతూనే మాట్లాడతాడు. ఎంతసేపు మాట్లాడినా కూడా స్మైల్ ఉండేది. మనం 1 నిమిషం ఉంటుంది స్మైలు, 2 నిమిషాలు ఉంటుంది. మధ్యలో ఏదైనా మనకి చిన్న వాళ్ళ వాయిస్లో తేడా వచ్చినా, వాళ్ళు ఏం అనక్కర్లే, వాళ్ళ వాయిస్లో తేడా వచ్చినా మన స్మైల్ ఎగిరిపోద్ది. వాళ్ళు మనకి ఇష్టం లేని అన్ప్లెజెంట్ థింగ్ ఏదైనా ఒక వర్డ్ వాడినా మన స్మైల్ ఎగిరిపోద్ది. ఆయన అలా కాదు. వాటన్నిటికీ అతీతంగా వాళ్ళు విమర్శించినా, లేకపోతే సరిగ్గా మాట్లాడకపోయినా, అప్రియమైన విషయాలు ఉన్నా కూడా వాటన్నిటినీ పట్టించుకోకుండా ఎంతసేపు మాట్లాడినా కూడా అంతసేపు ఫేస్ మీద స్మైల్ ఉండేటట్టుగా చేసుకోగలిగేవాడు. దాన్ని ఏమంటారు? స్మిత భాషి. ఇక మూడోది స్మిత పూర్వభాషి. స్మిత పూర్వభాషి అంటే మాట మొదలు పెట్టడానికంటే ముందే స్మైల్ తెచ్చుకునేవాడు. తర్వాత హితభాషి. హితభాషి అంటే ఎంతసేపు మాట్లాడినా కూడా ఆయన మాట్లాడే వాటిలో నెగిటివ్ వర్డ్స్ ఏమీ ఉండేవి కావు, అన్నీ కూడా పాజిటివ్ వర్డ్సే. హితాన్ని కోరేటటువంటి మాటలే, మంచికి సంబంధించినటువంటి మాటలే ఉండేవి. హితభాషి. తర్వాత మితభాషి. అంటే కొంతమందికి ఏమిటంటే చాలా మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఆపటం చాలా కష్టం అవుతుంది అనమాట. సో కాబట్టి ఇది అంటే మనిషికి మాట్లాడాలనే కోరిక బాగా ఉంటుంది కదా. వినాలనే కోరిక ఉంటుందా, బాగా మాట్లాడాలని కోరిక ఉంటుందా? మీ అందరిలో చెప్పండి. మాట్లాడాలనే కోరికే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేసేవాడు, మాట్లాడాలనే కోరిక ఉన్నా కూడా మితంగానే మాట్లాడేవాడు, తగ్గించేసేవాడు. మాట్లాడేవాడు కాదు, చాలా మితంగా మాట్లాడు. ఆయన మితభాషి. ఇవన్నీ మనకు పనికి వస్తాయా లేదా? దీనికన్నా డబ్బులు ఖర్చు అవుతాయండి? ఇప్పుడు ఇలా మాట్లాడితే, వీటిని మనం ఆచరిస్తే, మన భర్తృహరి చెప్పారే, అప్పుడు వాక్కు మనకు భూషణం అవుతుంది. అంటే ఈ మన మాటే మనకు ఒక పెద్ద ఆభరణంగా నిలుస్తుంది. ఇక రెండోది ఆంజనేయుడు, హనుమంతుడు. చాలా మందికి అంటే హనుమంతుడి గురించి చాలా మందికి ఎక్కువ తెలిసింది ఏమిటంటే, స్వామి భక్తి పరాయణుడు, మంచి భటుడు, మంచి నమ్మకమైనటువంటి సేవకుడు, ఇలానే ఎక్కువ ప్రొజెక్ట్ అయింది. కానీ ఆయన గ్రేట్ కమ్యూనికేటర్ అనేది
ఎక్కువగా ప్రొజెక్ట్ కాల. రాముడే మనం గొప్ప కమ్యూనికేటర్ అనుకుంటే రాముడే ఆశ్చర్యపోయాడట. ఆంజనేయుడు మాటలు విని శ్రీరాముడే ఆశ్చర్యపోయాడట. ఇంత గొప్ప కమ్యూనికేటర్ నేను ఎప్పుడు చూడలేదు అని. ఎప్పుడు అంటే వీళ్ళు 14 ఏళ్ళ అరణ్యవాసానికి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు అడవిలో ఉన్నప్పుడు ఏమైంది, రావణుడు సీతను అపహరించుకుపోయాడు కదా. పోయిన తర్వాత వీళ్ళిద్దరు బ్రదర్స్ ఇద్దరు కూడా వెతుకుంటూ వెళ్తున్నారు. వెళ్తుంటే సుగ్రీవుడికి వాళ్ళ అన్నతో పేచీ ఉంది. సుగ్రీవుడు వాళ్ళిద్దరికీ పడదు. కాబట్టి వాలి ఏం చేశాడు, సుగ్రీవుడిని రాజ్యం నుంచి ఎల్లగొట్టేశాడు. సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడు, అడవిలో ఉన్నాడు. సుగ్రీవుడు 4-5 మంత్రులు ఉన్నారు. వాళ్ళలో వన్ ఆఫ్ ద మినిస్టర్స్ ఎవరంటే హనుమంతుడు. సుగ్రీవుడికి ఉన్న మంత్రుల్లో హనుమంతుడు ఒక ఆయన. సో వీళ్ళంతా అడవిలోనే ఉంటున్నారు. ఎందుకు నువ్వు వాలి ఎల్లగొట్టాడు. వాలి మహా పరాక్రమశాలి, అతను దాటి తట్టుకోలేక వీళ్ళు అడవిలోనే ఉంటున్నారు. ఒక చోట ఒక పర్వతం మీద ఉన్నారు వీళ్ళంతా కూడా. ఎవరు సుగ్రీవుడు మనుషులంతా, ఇన్క్లూడింగ్ హనుమంతుడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళను సుగ్రీవుడు చూశాడు. చూస్తే మునికుమారులాగా ఉన్నారు. వెనక విల్లంబులు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళనే మా అన్న వాలే పంపించుంటాడు, ఇంక వేరే వాళ్ళు కాదు. నన్ను చంపించడానికే ఖచ్చితంగా మా అన్నయ్య పంపించుంటాడని చెప్పేసి అతను రాజు అయిన కూడా భయపడి ఆ పర్వతం మీద నుంచి ఇంకో పర్వతం మీదకి దూకుతాడు. మళ్ళీ వీళ్ళు ఇంకా నడుచుకుంటూ వస్తున్నారు, దగ్గర అవుతున్నారు. ఆ పర్వతం మీద నుంచి దూరం ఇంకో పర్వతం మీద దూకుతారు. వీళ్ళందరూ కూడా అతన్ని ఫాలో అవుతారు. అప్పుడు హనుమంతుడు అంటాడు, ఏంటి నువ్వు కింగువి, నువ్వు ఇట్లా పారిపోతావు ఏమిటి? అతను వచ్చింది నీకు భయపడితే వాళ్ళు ఎవరో తెలుసుకుని రమ్మనాలో, అవసరం మొట్టు పెట్టమని చెప్పాలా. అంతేగాని నువ్వు రాజు అయి ఉండి నువ్వు పారిపోతున్నావు ఏమిటి? ఇది పద్ధతిగా లేదు. నేను కనుక్కొని వస్తాను విషయం, అసలు ఏమిటి విషయం ఏంటో నేను కనుక్కొని వస్తాను, నువ్వు ఎక్కడికి కదలకు, ఇక్కడే ఉండు అని చెప్పేసి వాళ్ళ మనుషులందరినీ అక్కడే ఉంచేసి, అప్పుడు సుగ్రీవుడు ఒక కండిషన్ పెట్టాడు. నువ్వు వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీ ఫేస్ నాకు కనపడేటట్టుగా ఉండాలన్నాడు. నేను ఈ పర్వతం మీద నుంచి చూస్తుంటాను, నీ ఫేసు నువ్వు ఇటు తిరిగి రివర్స్లో మాట్లాడదు, ఇలా నాకు కనపడేటట్టుగా మాట్లాడాలని చెప్పాడు. ఓకే, ఎందుకు చెప్పుంటాడు అట్లా చెప్పండి. ఇప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళు శత్రువులు అనుకోండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి కదా. దీన్ని బట్టి ఒక పర్వతం మీదకి దూకొచ్చు అనమాట, ఇంకో పర్వతం మీద అక్కడి నుంచే దూకొచ్చు. అదే మంచి వాళ్ళు, ఇతను ఇందులో స్మైల్ ఇవన్నీ కనపడే ప్రశాంతం కనపడదు అనుకోండి, వాళ్ళు హాని లేనటువంటి వాళ్ళు. అంటే అతను వచ్చి కమ్యూనికేట్ చేసేంత వరకు కూడా ఈయన ఆగే పరిస్థితి లేదు, ప్రమాదం నుంచి బయటపడాలి. అంతగా భయపడిపోయాడు అనమాట. వాలి అంటే అంతగా భయపడిపోయాడు ఎవరు, సుగ్రీవుడు. సరే ఇక వెళ్ళు అన్నాడు. ఇక వెంటనే రాముడు లక్ష్మణుడు ఉన్నాడు, అక్కడికి వచ్చేసి రాముడితోని మాట్లాడతాడు. ముందు మొదలు పెడతాడు, మిమ్మల్ని చూస్తే మీరు మునికుమారులాగా ఉన్నారు, తేజస్సు పరాక్రమం చూస్తే ప్రపంచంలో ఒక్కడు కూడా మీకు నిలబడగలిగిన వాడు ఈ భూమండలం మీద కానీ వేరే లోకాల్లో కానీ ఎక్కడ కూడా ఉన్నట్టుగా కనిపించట్లేదు. మీరు ఎవరినైనా కూడా ఎలాంటి వాడినైనా కూడా మట్టు పెట్టగలరు. మీ పరాక్రమం, మీ తేజస్సు చూస్తే అలా నాకు అనిపిస్తుంది. ఏ లోకంలో కూడా మిమ్మల్ని ఎదిరించే వ్యక్తి లేడు అనేది మిమ్మల్ని చూస్తేనే, ఆకారం చూస్తేనేమో మునికుమారు అనిపిస్తుంది, కానీ మీ పరాక్రమం, మీ తేజస్సు చూస్తే మీకు ఎదురు లేదనిపిస్తుంది. మీరెవరు? నేను ఇక్కడ సుగ్రీవుడి మంత్రిని, మేము ఇట్లా ఈ కష్టంలో ఉన్నాము, మేము ఫ్రెండ్షిప్ కోసం చూస్తున్నాము, మీరెవరో సెలవు ఇవ్వండి అని చేతులు కట్టుకుని నిలబడతాడు. రాజు ఎవరి దగ్గర చేతులు కట్టుకోవాలి? హనుమంతుడు సుగ్రీవుడి దగ్గర కట్టుకోవాలి. ఇక్కడెవరో వీళ్ళెవరో తెలియదు, అయినా కూడా వీళ్ళ దగ్గర ఏం చేశాడు, చేతులు కట్టుకొని. మళ్ళీ బలం లేక కాదు కదా, హనుమంతుడు బలం మనందరికీ తెలిసిందే కదా, బలం అంతా తెలుసు, అయినా కూడా వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఇక చెప్పాడు, రాముడు అంతా తన కథ అంతా చెప్పిన తర్వాత సరిగా ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నారు. కమ్యూనికేషను వెళ్ళాడు. అప్పుడు తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత రాముడు లక్ష్మణుడితో అంటాడు, చూసావా హనుమంతుడు ఎంత గొప్పగా మాట్లాడాడు, వేదాలన్నీ చదువుకున్న వ్యక్తి అయితేనే ఇలా మాట్లాడతాడు. గ్రామర్ ఎక్సలెంట్ ఉంది, ప్రొనౌన్సియేషన్ ఎక్సలెంట్ ఉంది, డిక్షన్ అంటే పదజాలం, ఎంచుకున్న పదాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, తర్వాత మర్యాద, మన్నన. ఇలాంటి వాడు మంత్రిగా ఉంటే అసలు ఏ రాజైనా సగం పనులు అయిపోతాయి, చాలా కూల్గా ఉండొచ్చు. ఒక్కడు హనుమంతుడు లాంటి మంత్రి ఉంటే రాజు 99% సమస్యలు లేకుండా కూల్గా ఉండొచ్చు అని చెప్పేసి లక్ష్మణుడితోని చెప్తాడు. కమ్యూనికేషన్ ప్రెసిషన్ ఉంటుందన్నమాట. అంటే ఒక పదం ఎక్కువ ఉండదు, ఒక పదం తక్కువ ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఏ పదం వాడాలో ఆ పదాన్ని వాడతాడు. ఫోకస్డ్గా, అంటే అవతల వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మొత్తం మాట్లాడాడు. ముందు ఏం చేశాడు, రాముడిని శక్తి సామర్థ్యాలనే మెచ్చుకున్న తర్వాత ఎవరైనా కూడా ఇక ఒక సానుకూల భావన ఏర్పడింది కదా. ఫ్రెండ్షిప్ చేయాలంటే అలా కొంచెం తగ్గి ఉండాలి. ఈగోయిస్ట్కి పోయాడు అనుకోండి, ఫ్రెండ్షిప్కి అవకాశం ఉండదు. సో ఆయన కమ్యూనికేషన్లో ప్రెసిషన్ ఉంది అంటారు. ప్రెసిషన్ అంటే ఎక్కువ మాట్లాడు, తర్వాత ఎప్పుడు ఏ పదం ప్రతి పదాన్ని ఆచితూచి వాడేవాడు. ఇలా ఫ్రెండ్షిప్ అయిపోయిన తర్వాత రాముడు సీతను వెతకడానికి పంపిస్తాడు కదా, లంకకు పంపించినప్పుడు మరి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు. వచ్చిందాకే యాంగ్జైటీ, ఏమిటి యుద్ధానికి పోవాలంటే ముందు సీత సజీవంగా ఉండాలి.
మరి ఆమె క్షేమంగా ఉందో లేదో తెలియదు. నువ్వు వెళ్ళి ఆ క్షేమ సమాచారం తెలుసుకున్నామని చెప్పేసి ఆంజనేయుడిని పంపిస్తారు. మరి వెళ్ళాడు ఆయన. వెళ్ళి తిరిగి వచ్చే వరకు వీళ్ళకి ఎలా ఉంటుంది? ఆమె ఉందో లేదో, ఉన్న ఏ కండిషన్లో ఉందో, ఉంది అని తెలిస్తే అప్పుడు యుద్ధం కానీ ఏదైనా కానీ. ముందు ఏమిటి వాళ్ళకి కావాల్సిన వార్త ఏమిటి? సీత సజీవంగా ఉంది అనే వార్త వీళ్ళకి కావాలి. ముందు దాంతోనే వాళ్ళు చాలా యాంగ్షియస్గా ఉన్నారు, ఏది రాముడు ముఠా అంతా కూడా. మరి అప్పుడు ఆంజనేయుడు వస్తాడు. వచ్చి అంతా కూడా అతను వస్తాను చూడంగానే అంతా కూడా చాలా ఎక్సైట్ అయిపోతారు, చాలా టెన్షను స్ట్రెస్కి లోనవుతారు. ఏం చెప్తాడు, ఎలాంటి వార్త తీసుకొస్తాడని. వచ్చాడు హనుమంతుడు దిగి వెంటనే ఒక గట్టిగా అరుస్తాడు, ద్రష్టా సీతను అంటాడు. ద్రష్ట అంటే చూశాను అని అరిచాడు. చూశాను అంటే సగం టెన్షన్ పోయింది. చూశాను అంటే ఉంది అని, సజీవంగా ఉంది. తర్వాత చూశాను ద్రష్ట అంటాడు. తర్వాత ఎవరు మళ్ళీ ఈ డౌట్ రాకముందే సీతను అన్నాడు. లేకపోతే ఎవరిని చూశాడు? రావణ్ణి చూశాడా, కుంభకర్ణుని చూశాడా? మళ్ళీ డౌట్ వస్తుంది కదా మనకి, ఎవరిని చూశాడని డౌట్ వస్తుంది. అది రాకముందే సీతను అన్నాడు. సో వాళ్ళంతా కూడా కూల్గా ఉన్నాడు. సో అందుకనే ఎక్కువ కూడా మాటలు, 2 మాటలతోనే వాళ్ళ టెన్షన్ అంతా కూడా తీసేయగలిగాడు. ఇది హనుమంతుడు ప్రెసిషన్, కమ్యూనికేషన్లో ప్రెసిషన్ గురించి చెప్తారు. ఇక మూడోది శ్రీకృష్ణుడు. తన స్టైలు డిప్లొమాటిక్ కమ్యూనికేటర్, అంటే టాక్ట్ఫుల్ కమ్యూనికేటర్. తానవ్వక నొప్పించక ఒప్పించే స్టైలు, అంటే కార్యసాధకుడు అంటారు కృష్ణుడిని. అందుకని కృష్ణుడికి మిగతాది ఏది పట్టదు. తను అనుకున్నాడు అంటే లక్ష్య సాధన, కార్యసాధకుడు. ఏ విధంగానైనా సరే పని అవ్వాలి. యుద్ధంలో పాండవుల్ని గెలవాలి. మరి భీష్ముడిని అంతమొందించాలి. భీష్ముడు సామాన్యుడు కాదు కదా, ముసలాయనైనా కూడా పాండవ సైన్యాన్ని మొదటి రోజే చాలా వరకు కొట్టేశాడు. ఇక వీళ్ళు భయపడిపోయారు, బెంబేలెత్తిపోయారు. కృష్ణుడి దగ్గర పోయి ఏమిటి చూస్తున్న పరిస్థితి చూస్తే ఇంకో 2 రోజులు యుద్ధం జరిగితే ఒక్కడ మిగలడు, ఏం చేయాలని అడిగారు. ఏం చేయాలో చెప్తా, మామూలుగా అయితే అతను ఎదుర్కోవటం మీ వల్ల కాదు, కాబట్టి దానికి వేరే మార్గం చెప్తానని చెప్పేసి చెప్పాడు. ఏమిటి మార్గం అంటే అతను అస్త్ర సన్యాసం చేసి తప్ప, తనంతా తన బాణాలు కింద పడేసి తప్ప అతను ఓడించడం మీ వల్ల కాదు అని చెప్పాడు. మరి ఎట్లా పడేస్తాడు? పడేయడు కదా. మేము పడేయమంటే పడేస్తాడా? పడేయడు. మరి దానికి ఏదైనా మార్గం చెప్పు అంటే మార్గం చెప్పాడు. సెకండ్ని చూపిస్తే పడేస్తాడు అనేది. మరి కొంతమంది అడగొచ్చు, ఏమని ఇది అధర్మం కాదా యుద్ధంలో? మరి అంటే అక్కడ గోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది పయస్ గోల్ అయినప్పుడు, ధర్మం అయినప్పుడు దానికి ఏమిటి కొంచెం దానికి టాక్ట్ఫుల్గా పోవాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి కృష్ణుడు ఆ సలహా ఇచ్చాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి, అది గోలు. దానికోసం అలా చేశాడు. మరి తర్వాత ఎవరు వచ్చారు? సైన్యాధ్యక్షుడిగా ద్రోణుడు వచ్చాడు. ద్రోణుడు కూడా సామాన్యుడు కాదు. వీళ్ళందరికీ అసలు పాఠాలు నేర్పింది ద్రోణుడు. కౌరవులకి పాండవులకి విలువిద్య నేర్పింది ఎవరు? ద్రోణుడు. ద్రోణుడు కూడా చెలరేగిపోయాడు. అతను సగం సైన్యాన్ని కొట్టేశాడు. మళ్ళీ వీళ్ళు బెంబేలు ఎత్తిపోయారు పాండవ సైన్యం. ఏం చేయాలని మళ్ళీ కృష్ణుని పట్టుకున్నారు. ఏం చేస్తాడు? అతన్ని గెలవటం కూడా మీ వల్ల కాదు, మీ గురువు మీకు పాఠాలు చెప్పిన ఆయన, మీ బలంతో పరాక్రమంతో గెలవాలంటే సాధ్యమేది కాదు. మరి ఎట్లా ఏం చేస్తే గెలుస్తాం? అతను కూడా అస్త్ర సన్యాసం చేయాలి. మరి చేస్తాడు అస్త్ర సన్యాసం? చేయడు, మామూలుగా చేయడు. మరి ఏమిటి దానికి మార్గం ఏమిటి అని అడిగారు. అతనికి అశ్వత్థామ అంటే విపరీతమైనటువంటి ప్రేమ. అశ్వత్థామ చనిపోయాడు అంటే, భూమి మీద లేడు అంటే ఇక అతను తన జీవితం కూడా వేస్ట్ అనుకుంటాడు అనమాట. అశ్వత్థామ చనిపోయాడు అంటే నేను బతకడం వేస్ట్ అనుకునేటటువంటి అంత పిచ్చి ప్రేమ. నా కొడుకు లేకపోతే ఇక నేను బతకను, ఇక అనవసరం బతుకు, అనవసరం అనుకునేటటువంటి ఆ స్థాయిలో ప్రేమించేవాడు కొడుకుని. మరి అశ్వత్థామ చనిపోవాలి. మరి అశ్వత్థామ ఇంకా అంత ఈజీగా దొరికేవాడు కాదు. ఏం చేయాలి? అశ్వత్థామ చనిపోయాడని వార్త చెప్పు అన్నారు. చెప్తే నమ్ముతాడు. అశ్వత్థామ కూడా చాలా పరాక్రమవంతుడు. మరి నమ్ముతాడా? నమ్మేటట్టు చేయాలా. ఎవరు చెప్తే నమ్ముతారు? కృష్ణుడు చెప్తే నమ్ముతారు, ధర్మరాజు చెప్తే నమ్ముతారు. కృష్ణుడు ఇలాంటి విషయాల్లో అసలు ఏళ్ళు పెట్టనన్నాడు కదా యుద్ధంలో, కావాలంటే సలహా ఇస్తా ఏం చేయాలి కానీ మిగతా విషయాలు మీరు చూసుకోవాల్సింది అన్నాడు. మరి ధర్మరాజుని అడిగారు, చెప్పు అశ్వత్థామ చనిపోయాడని చెప్పు అన్నారు. ఎట్లా చెప్తాను నేను? అబద్ధం, ఇంతవరకు నా జీవితంలో అబద్ధం ఆడలేదు కదా, మరి ఇప్పుడు అబద్ధం ఎట్లా ఆడతాను అన్నాడు. నేను ఆడనంటే అసలు ఒప్పుకోలే, అబద్ధం చెప్పను అన్నాడు. సరే కృష్ణుడు మరి మిగతా పాండవులు అడిగారు, ఏమిటి మార్గం, ఏమిటి ఏం చెప్పను అంటున్నాడు అని. ఇంకేం దీనికి ఒక మార్గం, ఒక ఏనుగుని పెట్టండి, దాన్ని మీరు చంపండి, చంపి దానికి ఒక పేరు పెట్టండి, అశ్వత్థామ అని పెట్టండి. ఏనుగుకి అశ్వత్థామ అని పేరు పెట్టి దాన్ని చంపండి. అశ్వత్థామ అనే ఏనుగు చచ్చిపోయింది, అది లెక్క, అది చెప్తావా అన్నాడు ధర్మరాజుని. ఏనుగు చచ్చిపోయిందని చెప్తాను అన్నాడు. సరే ఏం చేశారు? ఇక ఒక ఏనుగు పెట్టి దానికి అశ్వత్థామ అని పేరు పెట్టారు. ఏమన్నా బాణం వేస్తారు, పాండవులు వేసేసి దాన్ని కొట్టేశారు. అప్పుడు ఏం చెప్పాలి? అశ్వత్థామ అతహ కుంజరహ, అది ఏనుగు అని అనాల. అది ఏనుగు అని అనకుండా వినపడకుండా చేశారు. అశ్వత్థామ అతహ కుంజరహ అంటే అది ఏనుగు. అశ్వత్థామ అతహ వినపడ్డది, అది ఏనుగు అనే మాట వినపడకుండా చేశారు. ఆయన కూడా అస్త్రం చేశారు, ద్రోణుని లేపేశారు. పాయింట్ ఏంటంటే కార్యసాధకుడు అనేది. అక్కడ ఏమిటి? యుద్ధంలో
వాళ్ళు గెలవాలి అంటాం. ఇలా రకరకాల మీరు ఎక్కడ చూసినా కూడా ఆయన గోల్ను దృష్టిలో పెట్టుకొని, అంటే పయస్ గోల్, ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిన మనకి కార్యసాధకుడు. అంటే అంతమందిని సాటిస్ఫై చేశాడు, అంతమందిని ఒప్పించి మెప్పించాడు అంటే మరి ఆయన కమ్యూనికేషన్ కూడా అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్. సో కృష్ణుడు డిప్లొమాటిక్, టాక్టిఫుల్ కమ్యూనికేటర్ అనమాట. సో ఈ ముగ్గురు క్వాలిటీస్ మన నిత్య జీవితంలో కమ్యూనికేషన్లో ఎప్పుడు కూడా గోల్ ఓరియంటెడ్గా ఉండటం. ఏదైనా మాట్లాడేటప్పుడు అవతల వాడితోని ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాం అనేది ఒక్కసారి మనసులో మనం క్లియర్గా అనుకున్నాం అనుకోండి, స్ట్రాటజీ విల్ బీ ఈజియర్. సో ఫ్రెండ్స్, నా వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకు సమాచారం అందుతుంది, మీరు మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.